కాంగ్రెస్ బీజేపీ మధ్య మెట్రో రైల్ పంచాయతీ దాదాపుగా క్లైమాక్స్ కి చేరింది. మెట్రో విస్తరణ దిశగా అనేక చర్యలు తీసుకున్నామని, ఇందుకోసం ప్రస్తుతం ఎల్ఎన్టీ అధీనంలో ఉన్న మెట్రోని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియని కూడా దాదాపుగా పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఈ మొత్తం ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్న సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డు తగిలారని ఆరోపించారు. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తిరకాసు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీఠముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. చివరి రోజు ఈరోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా చేయిస్తాడా 13,600 కోట్ల రూపాయలు. సాధారణంగా కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ ఆరోపణలు విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి కిషన్ రెడ్డికి రేవంత్ డెడ్ లైన్ విధించారు. అది కూడా ఇవాళ సాయంత్రం 5 గంటల వరకే. ఈలోపు మెట్రో కోసం రావాల్సిన భారీ రుణాన్ని విడుదలయ్యేలా చూడాలి అని డిమాండ్ చేశారు ఆయన. హైదరాబాద్లో మెట్రో విస్తరణ జరగకుండా అడ్డుకుంటోంది కిషన్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో సెకండ్ ఫేజ్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని, 122 కిలోమీటర్ల మెట్రో విస్తరణకి ఎల్ఎన్టీ తిరస్కరించింది అన్నారు. మెట్రో రెండో దశలో భాగస్వామ్యానికి ఎల్ఎన్టీ నిరాకరించిందని, ఎల్ఎన్టీ నుంచి మెట్రో కొంటేనే సమస్య తీరుతుందని కేంద్రం తమకు స్పష్టం చేసింది అన్నారు. 30,000 ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పుకు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం. అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లన్నీ ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు నిధుల విడుదల. ఈరోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు? 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది.